The cost of painting a cuboid with dimensions 20 centimeters, 15 centimeters, 12 centimeters at the rate of 5 paisa per square centimeter. 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘరానికి రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున ఖర్చు అయితే ఎంత అవుతుంది? సో ఇక్కడ మనకి మరి దీర్ఘగణం తీసుకున్నప్పుడు దీర్ఘగణానికి అన్ని వైపులా కూడా రంగు వేస్తాం కాబట్టి సంపూర్ణతల వైశాల్యం తెలుసుకుంటాం. ఆ సంపూర్ణతల వైశాల్యానికి స్క్వేర్ సెంటీమీటర్కు 5 పైసల రూపాయల ఖర్చు అయితే ఎన్ని రూపాయల్లో తెలపాలి. సో ముందుగా సంపూర్ణతల వైశాల్యం 2 × LB + BH + LH. సో 2 × L × B 20 × 15 + 15 × 12 + 20 × 12. 2 × 20 15 जा 300, 15 12 जा 180, 20 12 जा 240. Their sum is equal to 300, 480, 680, 720. 720కి డబల్ 1440. ఇదేంది స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది? 5 పైసా పర్ స్క్వేర్ సెంటీమీటర్. కాబట్టి 5తో మల్టిప్లై చేస్తే 5 0 0, 5 4 20, 5 4 20, 22, 5 1 5 7. సో ఇది పైసలు. మనకు కావాల్సింది రూపాయల్లో అడిగింది కాబట్టి డివైడ్ బై 100, 72 రూపీస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. If a shopkeeper announces his article's marked price as 25% more than the cost price and allows 12% discount, then how much percentage of profit he will get? ఒక దుకాణదారుడు తన వస్తువులను ప్రకటన ధరకు కొన్న వేల కంటే 25% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే అతనికి వచ్చు లాభ శాతం ఎంత? సో ఇప్పుడు అతని కాస్ట్ ప్రైస్ తెలియదు, కానీ 25% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్కు మార్కెట్ ప్రైస్ డిసైడ్ చేసిండు. దాంట్లో 12% డిస్కౌంట్ ఇచ్చిండు. అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత నడుతున్నాడు? సో తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్కు అతని మార్కెట్ ప్రైస్ ఎంత డిసైడ్ చేసిండు? 25% మోర్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే దీనికి 25% అంటే 25 రూపీస్, మార్కెట్ ప్రైస్ ఈజ్ 125 రూపీస్. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 12% ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. సో మార్కెట్ ప్రైస్ 125, డిస్కౌంట్ 12% మైనస్ చేస్తే 88 బై 100. ఓకే. సో ఇప్పుడు 25 5 జా, 25 4 జా, 4 1 జా, 4 22 జా, 22 5 ఎంత వచ్చింది? 110 రూపీస్. దిస్ వన్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 110. ఎంత పెరిగింది? 10 రూపీస్. పర్సెంటేజ్ ఎంత? 10%. ఓకే. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం, 25% మోర్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 125, 12% డిస్కౌంట్ ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 125 × 88 బై 100 క్యాన్సల్ చేసి సెల్లింగ్ ప్రైస్ 110 వచ్చింది. 110 అంటే కాస్ట్ ప్రైస్ కంటే 10 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి 10% అవుతుంది. మోడ్ ఆఫ్ సమ్ క్వాంటిటీస్ ఈజ్ ఎక్స్. ఇఫ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ క్వాంటిటీ దెన్ మోడ్ ఆఫ్ న్యూ డాటా. దత్తాంశంలో రాసుల యొక్క బహుళకం ఎక్స్. ప్రతి రాశి నుండి 3 తీసివేసి వచ్చే కొత్త దత్తాంశం బహుళకం కూడా 3 తగ్గుతుంది. x - 3. The radius of circular shaped park is 40 meters. A path of width 7 meters is laid around outside the park. The area of the circular path. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది వృత్తాకార పార్క్ యొక్క వ్యాసార్థం 40 మీటర్స్ ఇచ్చిండు. ఈ పార్కుకు బయట సైడు 7 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక రోడ్డు బాట గలదు. మరి అయినా బాట వైశాల్యం ఎంత అని అడిగిండు. ఇక్కడ మనము దీన్ని సర్క్యులర్ రింగ్ అనేటువంటి దాన్ని వాడతాము. మరి సర్క్యులర్ రింగ్ అనుకున్నట్టయితే ఇన్నర్ సర్కిల్ రేడియస్ 40 మీటర్స్ ఇచ్చిండు. అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది? 47 అవుతుంది, క్యాపిటల్ R. ఎందుకంటే ఇక్కడ వరకు 40, బాట వెడల్పు 7 విడుదు. సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 47, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్క్యులర్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². దీన్ని మనము π క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r రాసుకుంటాం. a² మైనస్ b² ప్రకారం. π అంటే 22/7, r ప్లస్ r అంటే 87, r మైనస్ r అంటే 7. సో 7 7 క్యాన్సల్. 87 ఇంటూ 22 చేస్తే మనకి 2 2 జా 4, 2 7 జా 14, 2 8 జా 16, 17. అగైన్ సేమ్ 174 యాడ్ చేస్తే 4 1 9 1, 1914. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 6x + y అండ్ 3x - 2y. సో దీర్ఘచతురస్రం యొక్క లెంత్ వెడ్త్ ఇచ్చిండు. మరి 1 ఈజ్ ద 6x + y, సెకండ్ వన్ ఈజ్ ద 3x - 2y. ఫైండ్ ద పెరిమీటర్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడిగిండు.
2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా. సో ఇక్కడ ఎల్ అంటే ఈ రెండు, ఇది ఒకటి, బి అంటే ఇది. సో మనకు 2 టైమ్స్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 6x ప్లస్ 3x అంటే 9x ప్లస్ y మైనస్ 2y అంటే మైనస్ y అవుతుంది. దీన్ని డబల్ చేస్తే 18x మైనస్ 2y. 18x మైనస్ 2y. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇఫ్ 3 ఆర్ మోర్ పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ దెన్ దే ఆర్ కాల్డ్. మనకి 3 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్టయితే మరి ఆ బిందువులను మనము సరేఖీయ బిందువులు అంటాం, కొలీనియర్ పాయింట్స్ అంటాం. కొలీనియర్ పాయింట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సరేఖీయ బిందువులు. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్. సమగణం యొక్క అంచుల సంఖ్య. మరి సమగణానికి అంచులు అంటే ఇక్కడ మనం గమనించండి ఒకసారి, ఈ లైన్స్ గీసినాం కదా, ఇవి అంచులు. ఎన్ని ఉంటాయంటే బేస్ ఏదైతే ఉందో దానికి ఎన్ని సైడ్స్ ఉంటావో దానికి త్రిబుల్ ఉంటాయి. త్రిబుల్. శీర్షాలేమో మనకి వర్టిసియస్ ఏమో డబల్ ఉంటాయి, ఎడ్జెస్ ఏమో త్రిబుల్ ఉంటాయి. సో 4 3 12. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇక్కడ తలాలేమో 6 ఉంటాయి సమగణానికి. అలాగే అంచులు 4 3 12 ఉంటాయి. వర్టిసియస్ 8 ఉంటాయి. ఓకే. ఫేసెస్ 6, ఎడ్జెస్ 12, అలాగే వర్టిసియస్ 8. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.